రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్, డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయటం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి
గోడలు దూకి ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఆ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెలుసుకోవాల్సి. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించింది. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్తో నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే ఈ చట్టాల కేసులో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది అధికారుల మీద కక్ష సాధింపు, ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కావట్లే. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ అన్నోడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదో ఒక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకెళ్లరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే ఆనాటి ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై యాక్షన్ త్వరగా జరగట్లేదు అనేది ఒక వర్గం వాదన. మరికొంతమంది రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటారు. ఎట్లా డిపార్ట్మెంట్ సార్ ఒకటే అండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిన్నాను అనుకోండి, నేను దెబ్బతినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా తగలాలని కోరుకోవడం అనేది మానవ నైజం. సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపా గబగబ తీసుకెళ్ళి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు మొట్టికాయలు పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి. ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అత్యుత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టికాయలు ముట్టినాయి. కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే. ఈరోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎస్, ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణలు ఎంత నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము, వాటి తగ్గ సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్లో కొంత మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు, ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికి ఏంటి ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్పా. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో, ఈ మొత్తం అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకి వెళ్ళింది మాత్రం 19 to 24 ఆ పీరియడ్. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలేదు. ఒక థీమ్ పెట్టుకున్నాం, ప్రజలకు ఉపయోగపడాలి, తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. ఇదే థింకింగ్తో వెళ్తున్నాం, ఇదే థీమ్తో వెళ్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ నెరవేర్చడం లేదు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దాడులకి పాల్పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి, లేకపోతే గవర్నమెంట్ మీద బురద జల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి
నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్డు ఎక్కి మాట్లాడాలి. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విషయాల్లో రోడ్డు ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా. ఎక్కడైనా చనిపోతే రోడ్డు ఎక్కుతాడు, ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్డు ఎక్కుతారు. మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు?